కాసేపట్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఒకే వరుసలోకొచ్చి 7 గ్రహాలు కనువిందు చేయనున్నాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని, నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలు ఆకాశంలో విన్యాసం చేయనున్నాయి. వీటిలో నెప్ట్యూన్, యురేనస్లను టెలిస్కోప్తో మాత్రమే చూడగలమని, మిగతా వాటిని నేరుగా చూడొచ్చని నాసా వెల్లడించింది. సూర్యాస్తమయం సమయంలో కాలుష్యం తక్కువ ఉండే ప్రాంతాల్లో ఇవి బాగా కనిపిస్తాయి. సూర్యాస్తమయం తర్వాత ఈ అద్భుతాన్ని నేరుగా వీక్షించే అవకాశం ఉందని అంటున్నారు ఖగోళ నిపుణులు. దీన్నే ప్లానెట్ పరేడ్గా కూడా పిలుస్తున్నారు. అయితే ఈ విషయంలో కొన్ని వాస్తవాలు మరికొన్ని అవాస్తవాలు ఉన్నాయని అంటున్నారు ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ రఘునందన్. 3 గ్రహాలను నేరుగా చూడొచ్చని, మరో 3 గ్రహాలు కనబడవని అంటున్నారు. మరోవైపు సూర్యుడి పక్కనే బుధ గ్రహాన్ని టెలిస్కోప్తో చూసే ప్రయత్నం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే కళ్ళకి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. అసలు ఆకాశంలో ఈరోజు ఏం జరగబోతోంది? దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆకాశంలో ఉన్నటువంటి 7 గ్రహాలు ఒకే కక్షలోకి ఎందుకు వస్తున్నాయి? అసలు ఈరోజు ప్లానెట్ పరేడ్ అనే పదానికి అసలు అర్థం ఏంటి? అసలు ఈరోజు సాయంత్రం ఆకాశంలో ఏం జరగబోతుంది? దీనిపైన మాట్లాడడానికి మనతో ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఒకే కక్షలోకి 7 గ్రహాలు ఎందుకు వస్తున్నాయి? అసలు దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా, లేకపోతే ఇది అరుదైన దృశ్యమా? మళ్ళీ 2040 వరకు కూడా ఇటువంటి దృశ్యం చూడలేదని చెప్పి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అసలు ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అన్న విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్, అసలు ఈరోజు సాయంత్రం ఆకాశంలో ఏం జరగబోతుంది సార్? అసలు ప్రస్తుతం ఈరోజు మీరు 3 గ్రహాలని కంటితో వీక్షించవచ్చు ప్రత్యక్షంగా. మీరు మొదటగా వీనస్ని మీరు చూడొచ్చు, తర్వాత గురుగ్రహాన్ని మీరు చూడవచ్చు. వీనస్ అంటే శుక్రగ్రహం, వీనస్ తర్వాత బృహస్పతి జూపిటర్, తర్వాత అంగారగ్రహం మార్స్. ఈ 3 గ్రహాలని మనము చూడవచ్చు. కానీ ఈ యురేనస్ నెప్ట్యూన్ ఏమో టెలిస్కోప్తో చూడండి, శని గ్రహాన్ని మెర్క్యూరీని మీరు కంటికి కనిపిస్తుందని చెప్తున్నది మాత్రం అవాస్తవం. మొత్తం నార్మల్గా వేరే వేరే గ్రహాలు వేరే వేరే సమయాల్లో చూసే కంటే ఇప్పుడు కేవలం కొన్ని నిమిషాలు, సూర్యుడు అస్తమించిన కొన్ని నిమిషాల్లోనే మనం 3 గ్రహాలు